ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రీ రిలీజ్ ట్రెండ్ లో బాహుబలిది ఎపిక్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం 2 భాగాలను కలిపి అక్టోబర్ 31న విడుదలవుతోంది. ఇప్పటికే భారీ బిజినెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీ రిలీజ్ విషయంలో కూడా రాజమౌళి మరొక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ బ్లాక్బస్టర్ చిత్రం బాహుబలి. ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా 2 భాగాలను కలిపి రాజమౌళి ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. బాహుబలిది ఎపిక్ పేరిట ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇలా 2 భాగాలు కలిసి ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని తెలియచేయడంతో సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా విడుదలకు రాజమౌళి అన్ని సిద్ధం చేశారని తెలుస్తుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ బిజినెస్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీ రిలీజ్ సినిమాలకు పెద్దగా బిజినెస్ జరగదని చెప్పాలి, కానీ ప్రభాస్ సినిమా రీ రిలీజ్ అవ్వబోతోంది అంటే మీడియం రేంజ్ హీరోల సినిమాలకు బిజినెస్ జరిగిన విధంగానే జరిగిందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరి బాహుబలి సినిమా రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, నైజాం ఏరియాలో ఈ సినిమా 17 కోట్ల రూపాయలు బిజినెస్ జరుపుకోగా ఆంధ్రాలో 15 కోట్ల రూపాయలు బిజినెస్ జరుపుకుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే రూ. 5 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇలా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఏకంగా రూ. 36.5 కోట్ల బిజినెస్ జరుపుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఈ స్థాయిలో బిజినెస్ విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు నటించిన సినిమాలు విడుదలయ్యే సమయంలో ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా రీ రిలీజ్ కూడా అదే రేంజ్లో బిజినెస్ జరుపుకోవడంతో అభిమానులు ఎలాంటి రికార్డులు సృష్టించాలన్నా అది ప్రభాస్కి మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 16 సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా తెల్లవారుజాము పావు తక్కువ 4 నిమిషాల రన్టైమ్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక 2 భాగాలు కలిపి ఒకే సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించి మరికొన్ని కొత్త సన్నివేశాలను కూడా జోడించినట్టు చిత్ర బృందం వెల్లడించారు. సాధారణంగా రీ రిలీజ్ సినిమాలకు ఇంత బిజినెస్ జరగదు. కానీ బాహుబలిది ఎపిక్ విషయంలో ప్రభాస్ స్టార్డమ్ స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.